తాజా 30 యాంకర్ రవి, యాంకర్ శ్రీముఖి యంగ్ జనరేషన్ కు బాగా ఎక్కేశారు. వీరిద్దరి మీద చాలా మందికి మస్తు కోపం ఉంది. అయినా సరే వాళ్ళు చేసే ప్రోగ్రాములు చూడకుండా ఉండలేరు. వాళ్ళ ఓవర్ యాక్షన్ కు, వాళ్ళ బూతు మాటలకు దూరంగా ఉండలేరు. ఓ రకంగా రవి, శ్రీముఖి వ్యసనంగా మారారు. ఆల్కహాల్, డ్రగ్స్ లాంటి వాటికి అలవాటు పడితే ఎలా ఉంటుంది? వాటి వల్ల నష్టం జరుగుతుందని తెలిసినా కూడా మనసు అటువైపే లాగుతూ ఉంటుంది. రవి, శ్రీముఖి కూడా ఇంతే. టీవీలో కనిపిస్తే చాలు ప్రేక్షకులు రిమోట్ ను పక్కన పెట్టి లీనమైపోయి వారి ప్రోగ్రాములు తిలకిస్తున్నారు. ఈ విషయాన్ని రవి, శ్రీముఖులతో పాటు వారితో ప్రోగ్రాములు చేయించేవారు కూడా బాగా గుర్తించారు. అందుకే వారి కార్యక్రమాల్లో ఓవర్ యాక్షన్, బూతు డైలాగుల డోసును పెంచుతూ వస్తున్నారు. రవిలో ఇప్పుడున్న కాన్ఫిడెన్స్ ను చూస్తే ఈ విషయం మరింత స్పష్టంగా అర్థమవుతుంది. మీ బూతు జోకులు చూడలేక చస్తున్నామరా అయ్యా అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఇలాంటి ప్రశ్నకి ఎవరైనా తెలివిగా సమాధానం ఇస్తారు. జబర్దస్త్ లో డబుల్ మీనింగ్ డైలాగులపై నాగబాబు రియాక్షన్ ఎలా ఉందో చూడండి. కామెడీ స్కిట్లలో శృంగారం పాలు కాస్త ఎక్కువ ఉన్న మాట వాస్తవమేనని, డోస్ తగ్గించాలని తాను చెబుతున్నానని నాగబాబు తెలిపారు. నాగబాబులా సమాధానం చెప్తే మన యాంకర్ రవి ప్రత్యేకత ఏముంటుంది? అందుకే నీ చేతిలో రిమోట్ ఉందిరా అయ్యా, ఛానల్ మార్చుకోరా అయ్యా అని రవి రిప్లై ఇచ్చాడు. దీనిని బట్టి ఆడియన్స్ పైన రవికి ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది. జనం సైకాలజీని కరెక్ట్ గా పట్టుకోవడం అంటే ఇదే. ప్రోగ్రామ్ లో వినోదం పండాలంటే ఓవర్ యాక్షన్, బూతు డైలాగులు తప్పవని కూడా రవి ఇండైరెక్ట్ గా చెప్పుకొస్తున్నాడు. అంతేలే మరి, సినిమా చూసినా, టీవీ చూసినా, అసలు ఎటు చూసినా ఎక్స్పోజింగ్ ఫోటోలు, డబుల్ మీనింగ్ డైలాగులే ఉంటున్నప్పుడు మడిగట్టుకుని ప్రోగ్రాములు చేస్తే ఎవరు చూస్తారు? యాంకర్ శ్రీముఖితో తనకు ఎఫ్ఐఆర్ ఉందని సోషల్ మీడియాలో ఎంత బాగా రాస్తే అంత బాగా తనకు పబ్లిసిటీ వస్తుందని రవి చెప్పుకొస్తున్నాడు. ఎక్కడైనా ఎఫ్ఐఆర్ ఉందంటే పరువు పోతుందని అనుకుంటారు. రవికి మాత్రం ఎఫ్ఐఆర్ వార్తలు ఎంత ఎక్కువగా రాస్తే అంత సమ్మగా ఉంటుంది. కలికాలం నాయన కలికాలం. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.